నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ అద్భుతాన్ని చూద్దాం. నేను ఒడిశాలోని భువనేశ్వరికి చెందిన నళిని సాహు. శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ అనంతమైన అనుగ్రహము వలన మా జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన ఆర్థిక సంబంధిత అద్భుతాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. నా భర్త ఒక ఫైనాన్స్ కంపెనీలో భారీ మొత్తాన్ని పెట్టుబడి పెట్టారు. అయితే ఆ కంపెనీ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో 2017లో మేము మా పెట్టుబడిని తిరిగి ఇచ్చేయమని దరఖాస్తు చేసుకున్నాము. అనేక సంవత్సరాలుగా పదే ప్రయత్నాలు ఇంకా విజ్ఞప్తులు చేసినప్పటికీ మా డబ్బును తిరిగి పొందలేకపోయాము. ఆ విషయం వాయిదా పడుతూనే వచ్చింది. దానికి ఎటువంటి స్పష్టమైన పరిష్కారము కనిపించలేదు. కాలం గడుస్తున్న కొద్దీ కష్టపడి సంపాదించిన మా డబ్బు తిరిగి వస్తుందో లేదోనని మేము ఎంతో ఆందోళనకు, భయానికి గురి అయ్యాము. 2021లో పూర్తి విశ్వాసము, శరణాగతి భావంతో మేము సహస్రనామ హోమంలో పాల్గొన్నాము. మా డబ్బు తిరిగి రావాలని శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ను మనస్ఫూర్తిగా ప్రార్థించాము. శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ యొక్క కరుణ, అనుగ్రహము నిజంగా అద్భుతమైన రీతిలో వ్యక్తమయ్యాయి. హోమం జరిగిన కొద్దిసేపటికే ఆ ఫైనాన్స్ కంపెనీ మా డబ్బును మా బ్యాంకు ఖాతాలో జమ చేసిందని తెలియజేస్తూ మాకు ఒక సందేశం వచ్చింది. మా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఏళ్ల తరబడి నిరీక్షణ, అనిశ్చిత స్థితి, నిరాశల తర్వాత ఎప్పటి నుంచో రావలసి ఉన్న ఆ మొత్తం చివరికి మాకు తిరిగి వచ్చింది. మా ప్రార్థనలకు ఇంత త్వరగా సమాధానం లభించడం చూసి మేము ఎంతో భావోద్వేగానికి లోనయ్యాము. ఈ అనుభవం మాకు 2 విషయాలను తెలియజేసింది. శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ యొక్క అపారమైన కరుణ, ఇంకా సహస్రనామ హోమం యొక్క అసాధారణ శక్తి. వీటి ద్వారా మేము పాల్గొన్న కొద్ది గంటల్లోనే మా హృదయపూర్వక ప్రార్థన నెరవేరింది. మా ప్రార్థనలకు సమాధానమిచ్చి మా కుటుంబానికి ఈ అద్భుతాన్ని ప్రసాదించిన ఐశ్వర్య ప్రదాత శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ దివ్య పాద పద్మాలకు కృతజ్ఞతాభావంతో నిండిన హృదయంతో నా హృదయపూర్వక ధన్యవాదాలు, వినమ్ర ప్రణామాలు సమర్పిస్తున్నాను.